Good morning. Zoom Good meeting. morning, Good morning, madam. madam. Good Good morning, morning, sir. good morning, Welcome. Andy. Good Good morning. morning. Morning, Assalamu very good alaikum. morning, Good madam. Good morning, morning. sir. Welcome Walaikum to Zoom, salam. sir. Good morning. Sir, welcome. Good morning, Lakshmi madam. Good morning, Good Subhadev sir. morning, madam. Very good morning. Very good morning. Welcome, sir. Very good morning. Good Good morning, morning, Andy. madam. Good Good morning. morning, madam. Good morning, sir. Welcome to Zoom Good section. morning. Good morning, sir. Good Good morning, morning. madam. Very good morning. Welcome. Very good morning, sir. Very good morning. Very good morning, leaders. మీ అమూల్యమైన బ్లెస్సింగ్ అండ్ వెల్కమ్ కొంచెం మీ మెసేజ్ రూపంలో చెప్పండి లీడర్స్. మనం అందరం కూడా మ్యూట్ క్లోజ్ చేస్తున్నాం. సార్ మీరు ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. బాగు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓవర్ టు యూ సార్. Good morning. Good morning, madam. Very good morning. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ 63 మెంబర్స్ ఉన్నారు. సో మార్నింగ్ ఇంత ఎర్లీగా అందరం ఒక ప్లాట్ఫామ్ లో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికి తెలిసిందే మై సెల్ఫ్ షేక్ బహదూర్, క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టీస్. సో నా కోసం చెప్పాలంటే నేను బిఫోర్ వెస్టేజ్ ఇప్పుడు కూడాను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను, ఒక కెమిస్ట్ గా వర్క్ చేస్తున్నాను, ఒక క్లినిక్ రన్ చేస్తున్నాను. నాకు వెస్టేజ్ పరిచయమైనప్పుడు నేను చాలా బిజీగా ఉండేవాడిని. నాకు ఇంకా వేరే ఏ బిజినెస్ కూడా చేసే టైం కూడా ఉండేది కాదు. సో అలాంటి టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అయిందండి. అందరిలాగే నేను కూడా చాలా సిల్లీగా తీసుకున్నాను, చాలా లైట్ గా తీసుకున్నాను. స్టార్టింగ్ లో ఇలాంటి వస్తేలే పోతేలే అన్నట్టు తీసుకున్నాను. కానీ ఒక టెస్ట్ మనీ ద్వారా నాకు వెస్టేజ్ అనేది కనెక్ట్ అవ్వడం జరిగింది, ఒక హోమ్ మీటింగ్ ద్వారా. అంటే ఏదో ఒక విషయం ఎక్కడో చాట మనకి ఒక మంచి విషయం అది మనకు కనెక్ట్ అవుద్దండి. అది మనము కనిపెట్టగలగాలి, అది మనము ఒకసారి థింక్ చేయాలి మన లైఫ్ లో ఇది ఎందుకు వచ్చింది అని. సో నాకు ఆ హోమ్ మీటింగ్ ద్వారా నాకు అప్పుడు అనిపించింది, నేను వెస్టీజ్ ని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నేను నెగ్లెక్ట్ చేశాను, అప్లైన్ ని చాలా తిప్పించాను అనిపించింది. కానీ ఆ హోమ్ మీటింగ్ లో నాకు ఆ ప్రొడక్ట్ టెస్ట్ మనీ ద్వారా, టెస్ట్ మనీ అంటే జనరల్ గా మనం ఏదైతే మనం ప్లాన్ చెప్తామో ప్లాన్ లో నాకు డెమో రూపంలో మనం ఏదైతే ఫ్లాగ్స్ డెమో రూపం చేస్తాం కదా, ఆ చేస్తున్నప్పుడు ఆ మీటింగ్ లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్న వ్యక్తుల్లో ఒక 7-8 మెంబర్స్ నుంచి ఒక పర్సన్ చాలా కంగారుగా లేచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్షణం వరకు అప్పటి వరకును ఐడి వేసుకోను అన్నాను, ఐడి వేసుకున్న తర్వాత అప్లైన్ వచ్చేసి ప్రొడక్ట్ తీసుకోమన్నారు. ఇష్టం లేకుండానే ప్రొడక్ట్ తీసుకున్నాను, ఇష్టం లేకుండానే ప్రొడక్ట్ వాడాను. ప్రొడక్ట్ కొంచెం పాజిటివ్ గా అనిపించింది, అయినా సరే ఇంకా మీటింగ్ అన్నారు, ఇంకా వీళ్ళు బాధ పడలేక మీటింగ్ కి నేను అరేంజ్ చేయడం జరిగింది. సో అంత నెగిటివ్ గా ఉన్న ఆ పర్సన్ ఆ క్షణం కూడా ఎప్పుడైతే మనము ప్లాన్ చెప్తున్నామో డెమో ఇస్తున్నామో ఆ క్షణంలో కూడా ఏంట్రా బాబు ఇదంతాను, ఇప్పుడు అవసరమా అన్న నెగిటివ్ సిచ్యువేషన్ లో ఉన్న నేను ఎప్పుడైతే ఆ మనిషి కంగారుగా లెగ్సి వెళ్ళిపోవడం జరిగిందో ఇంకా నేనైతే ఇంకా ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైతే వీళ్ళు డెమోస్ తీసి ప్రొడక్ట్స్ చూపించారో అది చూడగానే ఆ వ్యక్తి చాలా కంగారుగా ఎప్పుడైతే వెళ్ళిందో వీళ్ళ పని అయిపోయింది. ఇంకా ఇక్కడితో వీళ్ళకి నాకు ఇంకా ఈవిడేదో వాడింది, ఆవిడకి ఏదో అయ్యింది, ఆవిడకి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ దొరకలేదు, ఇప్పుడు వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు, వీళ్ళ పని అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా వెస్టీజ్ వదిలేయచ్చు అని నేనైతే ఫిక్స్ అయ్యాను. అంటే అలాంటి నెగిటివ్ అన్నమాట. అంటే ఒక అద్భుతమైన మనకి లైఫ్ లో మనకి వచ్చే అవకాశాలు స్టార్టింగ్ లో చాలా మందికి ఇలాగే ఉంటాయా అని నాకు అనిపించింది. ఆ తర్వాత అప్పుడు కాదు, అప్పటికి అంత నెగిటివ్ లో ఉన్న నన్ను ఇంకా ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ చూశానో ఇంకా నేను ఇంకా లోపల అమ్మయ్యా చాలు ఈ రోజుతో ఇంకా అయిపోయింది, ఇంకా వీళ్ళు నా జోలికి రారు అన్న స్టేజ్ కి ఆ క్షణం అనిపించింది. కానీ ఆవిడ ఎంత కంగారుగా వెళ్ళిన మనిషి మళ్ళీ చూడండి ఇక్కడ అంటే మనం ఏదైతే మనకి ఆ దేవుడు మనకి ఒక వరంగా మనకి ఇచ్చాడో
దాన్ని మనము ఎంత వద్దనుకున్నా కూడా సో అది మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అంత కంగారుగా వెళ్ళిన మనిషి వచ్చి ఏదో 2 డబ్బాలు పట్టుకొచ్చి అమ్మ దేవుళ్ళలాగా వచ్చారు, ఈ డబ్బాలు మీ దగ్గర ఉన్నాయి అన్నది. ఆ ఒక్క మాట అందండి. ఆ ఒక్క మాట అంది. ఆ ఒక్క మాట నన్ను ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. చూడండి ఒకసారి, అంటే వెస్టీజ్ ని మనము అంటే నాకు అప్పుడు అనిపించింది వెస్టీజ్ ఎందుకు చెయ్యాలి అని. వెస్టీజ్ ఎందుకు చేయాలి నాకు అనిపించింది. అంటే ఏంటి ఈవిడ ఇలాగా ఇంత నెగిటివ్ పర్సన్ ఇంత పాజిటివ్ గా వచ్చి అని నాకు ఒకేసారి షాక్ గురయ్యాను నేను. షాక్ గురయ్యి ఏం చేయాలో అంటే ఏంటిది నేనేదో అనుకున్నాను, ఇంత నెగిటివ్ గా ఉన్న నన్ను ఏంటి వీడు ఎలాగంటుంది ఏంటి, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఒక నిమిషం కూర్చొని విందాం అనేసి అంటే పారిపోదాం అక్కడ నుంచి అన్న స్టేజ్ నుంచి ఇదేదో తెలుసుకుందాం అన్న ఒక థాట్ అనేది ఆ విత్ ఇన్ ఆ 10 seconds లో నాకు కలిగినట్టు నాకు వెస్టేజ్ చేసింది. సో టెస్టిమనీ ఏంటంటే జనరల్ గా వెస్టేజ్ లో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ ప్రొడక్ట్ వాడే 100% వస్తారు. వాళ్ళ గోల్ ఏదైనా ఉన్నా సరే ఫస్ట్ ప్రొడక్ట్ వాడే మనకు వెస్టేజ్ అంటే ఏంటి తెలుస్తుంది కదండి. సో అలాగే వాళ్ళ మనవడికి ఏదో డెంగ్యూ ఫీవర్ ఏదో వచ్చి ఒక 1 month ఒక 40 days అలా ల్యాక్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ అవన్నీ ప్రాబ్లం అయ్యాయి, అంత బాగానే ఉంది, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఆ జ్వరం ఎక్కువగా అయిపోవడం వల్ల 2 కళ్ళు కూడా ప్యారలైజ్ అయిపోయాయి, చలనం లేకుండా అయిపోయింది అనమాట. అంటే జ్వరం అయితే తగ్గిపోయింది, బట్ ఏంటంటే కళ్ళల్లో చలనం లేకపోవడం వల్ల ఆ కళ్ళల్లో టార్చ్ లైట్ వేసినా కూడా అబ్బాయి చూడలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆవిడ ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళడం వల్ల కేజీహెచ్ అని, విశాఖ హాస్పిటల్ అని వెళ్ళినా కూడా ఏదో డ్రాప్స్ ఇస్తున్నారు, 2 years 3 years పడుతుంది, కానీ అబ్బాయిలో మార్పు రావట్లేదు. ఈ క్రమంలో ఎవరో ఒక వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఈ ప్రొడక్ట్స్ ఒకసారి వాడి చూడండి, వాడడం వల్ల మీ అబ్బాయి కొంచెం కంట్రోల్ అవ్వచ్చు, మెడిసిన్ తో పాటు ఇది వాడండి అని చెప్పడం జరిగింది. సో ఆ 2 డబ్బాలు ఆవిడ వచ్చి ఆ రోజు ఆ మాట కొలెస్ట్రాల్ అండ్ ధ్యానోడర్మా, ఆ రోజు నాకు తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. సో అంటే మనము ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ మనము ఎవరికైనా ఇవ్వాలి అంటే హ్యాపీగా ఇవ్వచ్చు అనే నమ్మకం అనేది నాకు ఆ రోజు కలిగింది అనమాట. అంటే ఆ రోజు ఆవిడ అన్న మాట దేవుళ్ళలాగా వచ్చారు, ఈ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయా అన్న మాటకి నాకు ఈ రోజు నేను వెస్టేజ్ లో నేను ఈ స్టేజ్ లో క్రౌడ్ డైరెక్టర్ గా మీ ముందు మాట్లాడుతున్నాను. సో ఆ తర్వాత నాకు అసలు ఏంటి ఇలాగుంది ఏంటి, ఇలా నేనేదో అనుకున్నాను ఏదో అవుతుందని. సరే మళ్ళీ నేను అప్లైన్ దగ్గర కూర్చున్నాను. ఏంటి మేడం ఇదంతాను ఇలాగ అవుతుంది ఏంటి అంటే, లేదు సార్ ప్రొడక్ట్ లేదు దమ్ముంది, మనం దేనికైనా సజెస్ట్ చేయొచ్చు, ఒకసారి మీటింగ్ రండి అనేసి వెంటనే నేను మీటింగ్ అటెండ్ అవడం జరిగింది. సో ఆ మీటింగ్ లో నేను తెలుసుకున్నాను, ఆ మీటింగ్ లో నేను క్లియర్ గా అసలు పిక్చర్ అంతా కూడాను మీటింగ్ లో అనేది అర్థమైంది. చాలా మంది అంటా ఉంటారు మీటింగ్ ఎప్పుడు చెప్పేదే కదా, ఎప్పుడు వినేదే కదా, మీటింగ్ ఏముంది అంటే, మనకి బతకడానికి ఊపిరి ఎలాగో వెస్టేజ్ లో మీటింగ్ అలాంటి ఫ్రెండ్స్. నాకు ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఏ మీటింగ్ ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని కాదు, ఏ మీటింగ్ అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మీటింగ్ ఇస్తాను. అది సిఎన్టీయా లేదంటే ఇంకా బూట్ క్యాంపా, ఛాంపియన్స్ డేయా, ఏదైనా సరే 100% ఎవరైతే మీటింగ్ లో కూర్చున్నారో వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. నాకు క్లారిటీగా నా ఫస్ట్ మీటింగ్ లోనే ఒక వ్యక్తి ఒక 10,000కి ఒక 15,000కి పనిచేసే వ్యక్తి జస్ట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో నెలకి 4.5 లక్షలు తీసుకుంటాను, ఒక 50 నుంచి 60 లక్షలు ఖరీదు చేసి ఒక ఆడి కార్ ని ఓపెనింగ్ చేస్తున్నారు. నా ఫస్ట్ మీటింగ్ అసలు నాకేం అర్థం అవ్వలేదు, ఇది నిజమా కదా, ఏంటి 2.5 సంవత్సరాలు ఏంటి. అప్పటికి నేను ఆల్మోస్ట్ నా బిజినెస్ లో దగ్గర 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.
ఒక 1,00,000, 1,50,000, ఒక 80,000 కారు సెకండ్ హ్యాండ్ చూద్దామని థాట్ తో నేను ఉన్నాను. అంటే నా బిజినెస్ లో ఉన్న నా థాట్ అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా మారుతుందంటే, అంటే మనము ఏదనుకున్నా సరే మన కలల్ని నిజం చేసుకోవచ్చు అనే ఒపీనియన్ నాకు ఆ మీటింగ్ లో కలిగింది. సో ఎప్పుడైతే ఒక 2 to 3 years లో ఒక వ్యక్తి 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎప్పుడైతే చాలా మంది అంటారు ఇవన్నీ అవుతాయా? ఎస్ ఫ్రెండ్స్, అవుతాయి. నాకు అనిపించింది నేను అనుకుంటే అవుతుంది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యానండి. నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ డిసైడ్ అవుదామండి ఫ్రెండ్స్, ఫస్ట్ డిసైడ్ అవుదాము. ఎవరైతే అనుకున్నారో వాళ్ళే చేయగలరు. నాకు అర్థమైంది వెస్టీజ్ అంటే ప్రొడక్ట్ పరంగా మీటింగ్ లో అర్థమైంది. అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ లో ఎలాగ మనం ముందుకు వెళ్ళొచ్చు అనేది నాకు మీటింగ్ లో అర్థమైంది. సో ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో 100% అది మార్నింగ్ జూమ్ మీటింగ్ ఏదైనా సరే ఫస్ట్ మీటింగ్ లో మనం అటెండ్ అవ్వగలిగితే మనకి అసలు ముందుకు ఎలా వెళ్ళాలనేది, సక్సెస్ ఎలా తీసుకోవాలనేది అర్థమవుతుంది. నాకు ఇక్కడ క్లియర్ గా నాకు అర్థమైంది. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను. సో ఇప్పటి వరకు నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రోజు స్టార్ట్ చేశాను. ఆ ఫస్ట్ మంత్ నేను 20,190 రూపాయలు చెక్ తీసుకున్నాను. నేను హైయెస్ట్ గా ఇందులో 69,369 రూపాయలు చెక్ తీసుకున్నాను ఇందులో. సో ఇప్పటి వరకు నేను వెస్టీజ్ నుంచి దగ్గరగా ఒక 14,70,000 వరకు నేను వెస్టీజ్ తీసుకోవడం జరిగిందండి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఇప్పటి వరకు అంటే నేను ఇన్నాళ్ళు నేను బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్ లో ఏదో వెళ్ళిపోతుంది కానీ అంటే నా కళల్ని నేను నిజం చేసుకోలేకపోతున్నాను. సో ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటివరకు నేను ఒక 4 ఫారెన్ టూర్లు వెళ్ళి రావడం జరిగింది. సో నేను ఏదైతే ఫస్ట్ నేను అనుకున్నానో నా రియల్ లైఫ్ లో లేనిది నేను వెస్టీజ్ నుంచి తీసుకున్నానంటే ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ ఇన్కమ్ నేను నా మెడికల్ షాప్ లో సంపాదించడానికి నాకు దగ్గరగా 2-3 సంవత్సరాలు పట్టింది. కానీ వెస్టీజ్ లో ఈ సిస్టమ్ లో ఈ ప్లాట్ఫామ్ లో నేను 1 month లో నేను 20,190 రూపాయలు నేను సంపాదించడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరికీ వెస్టీజ్ ఇది 1 month లో 20,000 సంపాదించడం నా గొప్పతనం కాదు. ఇది వెస్టీజ్ గొప్పతనం, ఇది సిస్టమ్ తాలూకా గొప్పతనం. సో ఈ వెస్టీజ్ లో ఉన్న ప్లాన్ గొప్పతనం. ఎవరైతే ప్లాన్ ని క్లియర్ గా, ఎవరో ఏదో చెప్పారు ఏదో చేస్తాం అలా కాదండి. ముందు తెలుసుకోండి అసలు మనము ఇందులో ఒక 20,000 ఇన్కమ్ కావాలంటే మనం ఏం చేయాలి. లక్ష్మీ మేడం చెప్తున్నారు 1:6. సో ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి, ఇలాంటివి మనము తెలుసుకొని ముందుకెళ్తే మనం 100% సక్సెస్ తీసుకోవచ్చు. నెగిటివ్స్ వస్తాయండి, 100% నెగిటివ్స్ వస్తాయి. ప్రతి సిచ్యువేషన్ లో నెగిటివ్స్ ఉన్నాయి. సో మన ఫ్యామిలీస్ లో ఉన్నాయి, మన ఫ్రెండ్స్ లో ఉన్నాయి. నేను అనుకున్నాను స్టార్టింగ్ ఇలాగే మీటింగ్కి వెళ్ళాను, అబ్బా అక్కడ ఆడి కాదు 60 లక్షలు 50 లక్షలు, ఇంకా నెలకి 4.5 లక్షలు, ఇంత బాగుంది, ఏముంది ఏం చేయలేము, మనం కొనుక్కున్న ఒక 6 చెప్పడమే కదా అనేసి హ్యాపీగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి 6 కదా, నా ఫ్రెండ్స్ ఉన్నారు 3, నా సిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు, చెప్పేద్దాము, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు చెప్పేస్తారు కదా అని రాగానే ఫస్ట్ ఏది ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నానో, చెడ్డి దోస్త్ అంటారు కదా అలా అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. రాగానే చెప్పగానే ఇలాంటి చాలా చూసావురా, నువ్వు మోసపోవద్దు. చూడండి అంటే మీటింగ్ లో చక్కగా మొత్తం విని ఇలా బెలూన్ లాగా ఒబ్బిపోయి రాగానే అటు పిండి పట్టుకుని ఇంటికి రాగానే వెళ్ళి చెప్పగానే పిండి పట్టుకొని ఉన్న గాలంతా తీస్తాయి. సో నెగిటివ్స్ అని ప్రతి చోట ఉంటాయండి. సో మన ఇంట్లోనే నెగిటివ్స్ ఉంటాయి. సో మన విఎల్సీలో చెప్తా ఉంటారు, విఎల్సీ విఐపీలో నందకిషోర్ గారు చెప్తా ఉంటారు. సో వీళ్ళు కాదండి, ఇప్పుడు ఒక వైఫ్ ఉన్నారంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ కే ఇష్టం ఉండదు, అప్పుడు ఏం చేస్తారు, వదిలేస్తారా అంటారు.
సో మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమేనండి. మన పని అదే నాకు అర్థమైంది మీటింగ్ లో. మన పని మనం చేసుకుని వెళ్ళిపోవడమే. ఎవరు ఏమన్నా కూడా నువ్వు ఏదైతే డిసైడ్ అయ్యావో, నువ్వేదైతే నువ్వు గోల్ ఇక్కడ రాసుకున్నావో, నేను క్లియర్ గా అన్నమాట. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎంత కావాలి, ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి, ఇది క్లియర్ గా ఉండాలండి. నేను అదే అనుకుంటాను. నేను 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 ఈ వెస్టేజ్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఎప్పటికి కావాలి అని క్లియర్ గా నాకైతే అర్థమైంది. నాకు హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, ఎంత కావాలి, క్లియర్ గా గోల్. ఇప్పుడు మేడం చెప్పారు కదా, అట్రాక్షన్ కోసము ఏదైతే అనుకుంటాం అదే అవుతుంది. 100% అవుతుంది ప్రతి ఒక్కళ్ళు. ఇది నిజం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడాను పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద ఇప్పుడు చాలా పేర్లు వచ్చాయి మన ముందుకి. షేక్స్పియర్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు నమ్మారు, వాళ్ళు అనుకున్నారు కాబట్టి, వాళ్ళు రాసుకున్నారు కాబట్టి 100% వాళ్ళు చేయగలిగారు. సో మనం కూడాను 100% మనం అనుకుంటే అయిపోతుంది. ఎస్ అండి, మనం ఇప్పుడు ఉదయాన్నే విన్నట్టు మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే 100% అది మనము పాస్ట్ లో ఇంతకుముందు మనం అనుకున్నాం కాబట్టి ఈ రోజు మనము ఇలా ఉన్నాం. మన అనుభవం పోతే ఇలా కూడా ఉండం అనమాట. సో 100% మనము ఏదైతే అనుకుంటాం అదే జరుగుతుంది కాబట్టి, సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మీటింగ్ లో ఏదైతే మనము వింటున్నామో దాన్ని క్లియర్ గా ఒక గోల్ రూపంలో మనం రాసుకున్నట్టయితే మనం 100% ముందుకెళ్ళొచ్చు అని నా ఒపీనియన్. అయితే నేను ఆ రోజు ఏదైతే నేను చెప్పాను, నెగిటివ్స్ అన్నాను కదండి, ఏదైతే నేను అనుకున్నానో అది నాకు అవ్వలేదు. నాకు కంప్లీట్ అన్ని నెగిటివ్స్ వచ్చాయి. నేను ఒకళ్ళు కాదు, మొత్తం నా బెస్ట్ ఫ్రెండ్స్ నలుగురికి చెప్పాను, నలుగురు కూడా నో అనేసారు. నేను నా థర్డ్ ఫారెన్ టూర్, నేను వియత్నాం వెళ్ళినప్పుడు నెలకి 16 లక్షలు సంపాదించే వ్యక్తితో నేను జర్నీ చేశాను. అతను సింపుల్ గా, సార్ ఏంటి సార్ మీ సక్సెస్ సీక్రెట్ అని సింపుల్ గా అడిగాను సార్ని. సార్ ఏంటి సార్ మీరు కానిస్టేబుల్ గా ఉన్నారు, నెలకి 70,000 వేలు శాలరీ తీసుకుంటున్నారు, దాన్ని ఎడం చేతి రిజైన్ చేసేసి వెస్టీజ్లోకి వచ్చారు, బాగుంది, కానీ మీ సక్సెస్ స్టోరీ ఏంటి సార్, అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్, ఇలాగా మేము చేస్తున్నాం కానీ కొంచెం మాకు నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఏంటంటే ఎప్పుడైతే మీరు రాసుకోండి, అతను చెప్పిన మాట అండి, మీరు రాసుకోండి, ఒక క్యాలెండర్ లో నోట్ చేసుకోండి, లేదంటే ఒక పేపర్ లో రాసుకోండి, నోట్బుక్ లో రాసుకోండి. ఎప్పుడైతే నీకు 300 రిజల్ట్స్ వచ్చాయి నువ్వు సక్సెస్. సింపుల్ గా చెప్పిన మాట అండి. 300 సార్లు నీకు ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో నువ్వు సక్సెస్. అప్పుడు నాకు క్లియర్ గా అర్థమైందండి, ఓకే మనము చేసే పని ఏదైతే పదే పదే చేస్తున్నామో అది చేయడం వల్ల మన సక్సెస్ జరుగుతుంది. అంటే కన్సిస్టెన్సీ అని నాకు క్లియర్ గా అర్థమైంది అనమాట. అంటే చాలా మంది ఒక 2 చెప్తారు, 3 చెప్తారు, 4 చెప్తారు. ఇక్కడ ఏముంది చెప్పడానికి, అరే మంచి ప్రొడక్ట్స్ వాడుకో, డిస్కౌంట్ వస్తుంది, 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ వస్తుంది. ఎవరండి మనకి ఇస్తారు బయటన, మనకందరికి తెలిసిందే కదా. మన ప్రొడక్ట్ వాడడం వల్ల మనకి ఇంట్లో ఓన్లీ హోమ్ కేర్ కోసం చెప్తాను నేను, హెల్త్ కేర్ తర్వాత చూద్దాము. అరే హార్ట్ హెల్తీగా ఉంటుంది, స్కిన్ బాగుంటుంది, మనం వేసుకునే బట్టలు బాగుంటున్నాయి, మన ఇల్లు బాగుంటుంది, మన వాష్రూమ్ బాగుంటుంది, మన టీ తాగితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అరే ఇది మనము ఇదే కదా మనం చెప్తున్నాము. ఇందులో నెగిటివ్ ఏముంది, ఎవరిని మోసం చేస్తున్నాము, మనం ఎవరిని మోసం చేయట్లేదు, మనము ఇక్కడ మోసపోవట్లేదు. చాలా బాగుంది కదా. సో ఇది చెప్పడానికి చాలా మంది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఫ్రెండ్స్. నేను డిసైడ్ అయ్యాను. మన సైదుల్ గారు చెప్తారు కదా, ఎవరు ఏమనుకున్నా సరే, నీ తల్లి తండ్రి, నీ తోబుట్టువు, నీ ఫ్రెండ్స్, ఆఖరిగా దేవుడు చెప్తున్నాడు కదా, ఆఖరికి దేవుడు, ఎవ్వరు అయినా సరే వచ్చి నిన్ను ఇందులోంచి లిఫ్ట్ చేస్తారని తెలియదు, కానీ అప్లైన్ మాత్రం ఇందులో 100% నీకు నీ సక్సెస్ ని కోరుకునేది నీ అప్లైనే. నాకు అది మాత్రం క్లియర్ గా అర్థమైంది. ఎవరైతే అప్లైన్ ని పట్టుకొని అప్లైన్ చెప్పినట్టు అది కరెక్టా రాంగా, నువ్వు అతనికన్నా ఎడ్యుకేషన్ లో ఎక్కువ అవ్వచ్చు, నువ్వు అతనికన్నా నీ రియల్ లైఫ్ లో, మరి చాలా మంది హెల్త్ కోసం వస్తారు, చాలా మంది ఇందులో రికగ్నైజేషన్ కోసం వస్తారు. సో అలాగా నువ్వు రియల్ లైఫ్ లో నువ్వు ఎంప్లాయ్ అవ్వచ్చు,
లేదంటే ఇంకేదైనా లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. కానీ ఈ బిజినెస్ లో ఎవరైతే అప్లై అని చెప్పినట్టు వెళ్తారో వాళ్ళు సక్సెస్. నాకు అది క్లియర్ గా అర్థమైంది. సో ఇక్కడ మనం అప్లై ఏదైతే నాకు ఏ డౌట్ వచ్చినా కూడాను, ఏ నెగిటివ్ వచ్చినా కూడా నేను అప్లైన్తో కూర్చునేవాడిని. ఏంటి మేడం ఇలాగ ఉంది, తెలుసు కదండి మనకి ఎవరు చెప్పినా చెప్పకపోయినా అప్లైన్ మాత్రం క్లియర్ గా మనకి గైడ్ చేసేది అప్లైన్ అండి. ఎందుకు చేయాలని నాకు క్లియర్ గా అర్థమైంది. నేను చెప్పాను ఎందుకు, నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చేయాలి, పర్పస్ ఏంటి, ఎందుకు చేయాలి అని, మీకు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు మనము వెళ్ళాలి అనేసి ఎక్కడైనా సరే ప్రయాణానికి మనం అనుకుంటామో ఒక క్లియర్ గా ఉందో, అది ఫంక్షనా, గుడా, లేదంటే ఇంకేదైనా ఎక్స్కర్షనా, పిక్నికా అనేసి మనం అనుకుంటామో, దానికి ఎలాగైతే ఏర్పాట్లు చేస్తామో, దానికి ఎలాగైతే ప్లాన్ చేస్తామో, ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ అక్కడంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటి వరకు వచ్చేంత వరకు ఎలాగైతే మనము రిజర్వేషన్స్ ప్రతిదీ పిన్ టు పిన్ ప్లాన్ చేస్తామో, ఇక్కడ మనము ఎందుకు చేయాలి అన్నది కోసం మనం ప్లాన్ చేసుకుంటే మన గోల్ ని మనం ఎప్పుడైతే క్లియర్ గా రాసుకోవాలండి. మనం 100% మనం ఏమనుకుంటున్నాం అది నేను రాసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను ఇందులో సక్సెస్ తీసుకుంటున్నాను. నేను రాసుకున్నాను కాబట్టి నేను ఈ రోజు 4 ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చాను. నేను రాసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను 18 లక్షల వర్త్ కలిగే కారు తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నాను. నేను అనుకున్నాను కాబట్టి ఈ వెస్టీజ్ హౌస్ ఫండ్ నుంచి ఇల్లు తీసుకుందాం అనే ప్లాన్ చేస్తున్నాను. సో జస్ట్ మనం ప్రొడక్ట్ యూజ్ చేసి నలుగురికి షేర్ చేయడం వల్ల, అంతే కదండి, మనం యూజ్ చేసి నలుగురికి షేర్ చేయడం వల్ల మనకి ఇన్ని లాభాలు. ఏదైతే మనం అనుకుంటున్నామో మన రియల్ లైఫ్ లో లేదు, ఇక్కడ అవుతుంది. సింపుల్ లాజిక్ అండి. ఇది క్లియర్ గా లాస్ట్ సెషన్ లో నా టీం నుంచి సాగర్ గారు చెప్పారు, ఏదో VLC లాగా ఇలా చేస్తే ఇలాగని. ఏదో ఒక స్ట్రాటజీ అండి, ఏదో ఒకటి పట్టుకొని మనం ముందుకు ఇందులో సిస్టమ్ ని ఫాలో అయ్యి, సిస్టమ్ ఏదైతే మనకి 7 స్టెప్స్ ఉన్నాయో, 7 స్టెప్స్ అందరికీ తెలుసా అండి? మన సక్సెస్ 7 స్టెప్స్ వెస్టీజ్ లో ఫ్రెండ్స్ ఒకసారి జస్ట్ మనం అంతా ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, ఇక్కడ ఎవరిని జస్ట్ నా లైఫ్ లో నాకు ఏం జరిగిందో అది నేను జస్ట్ షేర్ చేస్తున్నాను. 7 స్టెప్స్ తెలుసు కదండి అందరికీ. ఒకసారి చార్ట్ రూపంలో మీరు వింటున్నారా, నా మాట వినిపిస్తుందా లేదా, నాకు కూడా క్లారిటీ ఉండాలి కదా. 7 స్టెప్స్ తెలుసు అంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. చార్ట్ రూపంలో ఎవరైతే చార్ట్ చేయగలరో, ఓకేనా అండి? సో ఎవరైతే ఈ 7 స్టెప్స్ ఎవరైతే 100% యూజ్ చేస్తారో మనం సక్సెస్ తీసుకుంటాం. ఒక్కసారి గుర్తు చేసుకుందామండి 7 స్టెప్స్, ఒకసారి అందరికీ తెలిసింది ఒక్కసారి. ఎందుకంటే మనం ఇది రోజు గుర్తు చేసుకోవాలి. ఈ 7 స్టెప్స్ లోనే మనకి సక్సెస్ ఉంది. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఓకే అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాము. యూజ్ ద ప్రొడక్ట్ అండి, నెంబర్ 2 షేర్ ద ప్రొడక్ట్, నెంబర్ 3 మేక్ ఎ లిస్ట్, నెంబర్ 4 ఇన్విటేషన్, నెంబర్ 5 మీటింగ్, నెంబర్ 6 టీమ్ వర్క్, నెంబర్ 7 ఫాలో. 7 స్టెప్పులు అండి. నేను స్టార్టింగ్ లో ఈ సిస్టమ్ లో వచ్చినప్పుడు అప్పట్లో నాకు తెలియని రోజుల్లోనే 5% లోనే ఈ 7 స్టెప్లు రోజు బట్టి పట్టినట్టు పట్టేవాడిని కూర్చొని. సక్సెస్ తీసుకోవాలంటే ఇదే చెప్పేవారు CNT లో, 7 స్టెప్స్. మేడం ఏంటి మేడం ఎలా సక్సెస్ అంటే, ఈ 7 స్టెప్స్ సార్, ఇది ఫాలో అవ్వండి అయిపోతారు, ఇది ఫాలో అవుట్ అయిపోతారంటే ఎస్ అయిపోతారు, అంతే. నువ్వు అనుకున్నావు కాబట్టి అయిపోతారు. నీ లా ఆఫ్ అట్రాక్షన్ అలాంటిది. చెప్పారు కదా లవ్ చేయాలని. వెస్టీజ్ ని లవ్ చేద్దాం ఫ్రెండ్స్. వెస్టీజ్ ని ఎవరైతే, చాలా మంది సినిమాల్లో చూస్తాం కదా, ఇంకా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారంటారు. ప్రాణం వద్దు కానీ కొంచెం టైం ఇస్తే చాలు. ఇక్కడ కొంచెం టైం ఇస్తే చాలండి. ఏదైతే నా రియల్ లైఫ్ లో ఏదైతే నేను పొందలేదో వెస్టీజ్ లోకి వచ్చి పొందాను. అన్ని ప్రతిదీ అన్నమాట. అది మనీ అవ్వచ్చు. ఆ రోజు నేను స్టార్టింగ్ లో వెస్టీజ్ అయితే నాకు స్టార్టింగ్ అర్థం అవ్వలేదు. అర్థమైన తర్వాత మాత్రం ఇంకా వదలబుద్ధే లేదు ఇందులో ఎలా సక్సెస్ తీసుకోవాలని.
సో అలాగా ఒకసారి కూర్చోండి, 2 సార్లు కూర్చోండి, అర్థం అవ్వకపోతే 10 సార్లు కూర్చుందాం. 10 సార్లు మీటింగ్ లో కూర్చొని మనం కాన్సన్ట్రేషన్ గా అసలు ఏదైతే మనము నా ఇందులో మనము ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోకస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను చాలాసార్లు నేను ఒక చిన్న ఫోకస్ మీద చిన్నది చేయించాను నేను. ఇది దీపక్ సుల్ సార్ మనకి చెప్పిందండి, ఎవరో కాదు. సో అతను చెప్పింది నాకు ఇప్పుడు కూడాను, మనం ఏదైతే అనుకుంటామో అది అయిపోతుంది. నువ్వు ముందు ఫోకస్ చేయి. నువ్వు ముందు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో అది నీకు దక్కి తీరుతుంది. ఫోకస్ అంటే ఏం లేదండి, ఒక చిన్న మనము చేద్దాం ఇప్పుడు ఒకసారి. ఒక్కసారి అందరూ ఎక్కడైతే కూర్చున్నారో అది ఫోకస్ అంటే ఏంటి, ఫోకస్ తాలూకు పవర్ ఏంటి, మనం ఏదైతే అనుకుంటే ఎందుకు అవ్వదు అన్న దానికోసం ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో, మీరు హాల్లో కూర్చున్నారా, మేడ పైన కూర్చున్నారా, బెడ్రూమ్ లో కూర్చున్నారా, ఎక్కడుంటే అక్కడ ఒక్కసారి జస్ట్ ఒక 10 seconds కళ్ళు మూసుకొని ఒకసారి నేను చెప్పింది ఒకసారి చూడండి. అందరు రెడీయా ఫ్రెండ్స్? అందరూ ఒకసారి చాట్ రూపంలో రెడీ అయితే ఒకసారి మీరు కళ్ళు తెరిచి, మీ కళ్ళు మూసిన తర్వాత కళ్ళు తెరిచి మీ చుట్టుపక్కల ఏదైతే రెడ్ కలర్ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఒక్కసారి కౌంట్ చేసి ఒక్కసారి చాట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. రెడ్ కలర్ అది పుస్తకమా, పెన్నా, కట్టెనా, క్లాతా, షర్టా, కబోర్డా, పెయింటా, గోడ, లేదంటే సోఫా, మీ కంటికి జస్ట్ మీరు ఉన్న చోట మీ 4 పక్కల జస్ట్ సింపుల్ గా మేడం 7 అని చెప్పారు. అయితే మీ దగ్గరలో ఏది రెడ్ కలర్ లేదు. ఇంకొకళ్ళు 15 అని చెప్పారు. అంటే ఫోకస్ తాలూకా పవర్ ఏంటి, ఫోకస్ చేయడం వల్ల మనకి అసలు మనం ముందుకు ఎలాగెళ్తాం అనేది ఈ 16, ఇంకొక మేడం 16 అని చెప్పారు, ఇంకొకళ్ళు 3 అని చెప్తున్నారు. సత్యవాణి గారు మేడం, గుడ్ మేడం, వెరీ గుడ్. ఇంకా ఫాస్ట్ ఫ్రెండ్స్, మొత్తం మన దాంట్లో 74 మెంబర్స్ ఉన్నారండి. ఇప్పటికి జస్ట్ ఒక 5-6 మెంబర్స్ చార్ట్ చేశారు. లేదు సార్, రెడ్ కలర్ లేదు, వెరీ గుడ్. 6 చంద్రలక్ష్మి 6. ఫాస్ట్ ఫ్రెండ్స్, మనం ఇందులో ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తే మనము అంత సక్సెస్ తీసుకుంటాం. రెడ్ లేదు సార్, 8. మేడం రెడ్ కలరే లేదా ఇంట్లో ఏదీను? 4 జ్యోతి మేడం గారు 4. ఫాస్ట్ ఫ్రెండ్స్, ఫాస్ట్. మనం ఏదైతే చేస్తామో అదే మనకి దొరుకుతుంది. శ్యామల గారు 9 అండ్ రోహిణి కుమారి గారు 3. రాంబాబు, పి రాంబాబు సార్ 7 అండ్ రామ్ 4. 20 మెంబర్స్ వచ్చారు. ఫాస్ట్ గా చేయండి. మనం ఏదైతే చేస్తామో, ఏదైతే అనుకుంటామో, ఫోకస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓకే, వెరీ గుడ్. ఎవరో సన్ అన్నారు. ఎస్, సన్ చాలా రెడ్ గా ఉన్నాడు ఈరోజు. 9 నేను కూర్చున్న చోట లేదు సార్. ఓకే, రెడ్ కలర్ లేదు. ఎవరు మేడము? ఎస్ అండి, థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. ఫ్రెండ్స్, సార్ చెప్పింది ఏంటంటే, నువ్వు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆన్సర్ చేశారో, ఎవరైతే చేయాలనుకున్నారో, ట్రై చేశారో, అట్లీస్ట్ ట్రై చేశారు చాలా మంది, ఆల్మోస్ట్ 8. మాధురి మేడం 8. సో ఎవరైతే ట్రై చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల మీరు కూర్చున్న చోట రెడ్ కలరే ఉందా? వేరే కలరే లేదా? వైట్ లేదా, గ్రీన్ లేదా, ఎల్లో లేదా, పింక్ లేదా, సో పర్పుల్ లేదా, ఆరెంజ్ లేదా? ఎస్ ఫ్రెండ్స్, 100% ఉన్నాయి. మన చుట్టుపక్కల ప్రతి కలర్ ఉంది. మన ఇంట్లో ఆల్మోస్ట్ మనం ఒక 10-15 కలర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. నైదాన సాయి సుధా మేడం 6 అన్నారు. సో ప్రతి కలర్ ఉంది, కానీ ఎగ్జాక్ట్లీ 6 అని, 8 అని, 7 అని, కొంతమంది 3 అని, కొంతమంది లేదు అన్నారు, కొంతమంది సన్ అన్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఫోకస్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫోకస్. నాకు చాలా నచ్చిన పాయింట్ అండి ఇది. సార్ చెప్పారు జూమ్ మీటింగ్ లోనే, నేను విన్నాను.
ఫోకస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఫోకస్ చేశామో అది మన కంటికి కనిపిస్తుంది, మన జీవితంలోకి వస్తుంది. అది ఏదైనా సరే, అది ఏదైనా సరే, ప్రతిదీ వెస్టీజ్ ని మనకి ఇక్కడ వెస్టీజ్ లో ఏం కావాలన్నది నేనైతే ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. ఫోకస్ ఫోకస్ చేయాలి. ఎలాగైతే మనకి ఇన్ని కలర్స్ ఉన్నా కూడా మనం రెడ్ కలర్స్ ని అంత పర్టికులర్ గా మనం గెస్ చేసి చెప్పగలిగామో, అలాగే మనకి లైఫ్ లో మనకి ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టినట్టయితే ఆ ఫోకస్ అనేది మనము మన లైఫ్ లో మనం ఏదైతే కావాలని గోల్ అనేది మనం రాసుకున్నామో మన వెస్టీజ్ మీద కూడా అలా ఫోకస్ చేసినట్టయితే, ఎంతో మంది నో అంటారు ఫ్రెండ్స్, ఎంతో మంది వస్తారు, ఎంతో మంది వెళ్తారు. మనం ఎక్కడికైనా మన జర్నీలో ఉంటే ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, ఎంతమంది దిగుతూ ఉంటారు, కానీ మన ఫోకస్ మాత్రం మన గమ్యం మీదే. అలా ఎలాగైతే మనం ఉంటామో మనం దిగిపోం కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది, నేను డిసైడ్ అయింది ఏంటంటే ఫోకస్. నాకు ఇది కావాలి, ఎస్ నేను డిసైడ్ అయ్యాను, ఏం చేయాలి, ఫోకస్ చేశాను. సో అద్భుతమైన ప్లాట్ఫామ్. సిద్ధార్థ్ సింగ్ గారు నెలకి 1,70,00,000 సంపాదించే ఒక వ్యక్తితో నేను 3 days ఈవెంట్ లో అటెండ్ అయ్యి వచ్చాను ఫ్రెండ్స్. నాకు అక్కడ క్లారిటీ వచ్చింది, అసలు ఆ రోజే క్లారిటీ వచ్చింది. అద్భుతమైన ఈవెంట్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంపెనీ సిస్టమ్, కంపెనీ ఇచ్చిన ఆఫర్స్, కంపెనీ ఇచ్చిన ప్లాన్ మనం ఎప్పుడైతే ఫోకస్ చేసి దాని మీద మనం ముందుకెళ్తామో మనము 100% ఇందులో హెల్త్ తీసుకుంటాము. ఈ హెల్త్ నలుగురికి షేర్ చేస్తున్నాం కాబట్టి 100% వెల్త్ కూడా మనకి ఇక్కడ మనం తీసుకోవడానికి చాలా సక్సెస్ చాలా తొందరగా తీసుకోవచ్చు. కంపెనీ మనకి ఆఫర్స్ కూడా ఇప్పుడు ఇచ్చింది, చాలా మంచి ఆఫర్స్ ఇచ్చింది. సో దాన్ని 100% మనం యూజ్ చేసుకోవడం వల్ల మనం ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ వెల్. సార్ థ్యాంక్ యూ మేడం, ఓవర్ టు యూ మేడం. సార్ ఇంకొక చిన్న క్లారిటీ సార్. యాక్చువల్ గా మన వాళ్ళు మెడికల్ షాప్ వాళ్ళకి కూడా కొన్ని ప్రొడక్ట్స్ చెప్పడం కానీ, సో అలాగే ఇవన్నీ జాయినింగ్ కానీ ప్లాన్ చేస్తున్నారు. మన షాప్ లో ఏమి చక్కగా వెళ్తుంది అనేది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ అవనివ్వండి, ఎక్కువ ఇప్పుడు మెడికల్ సంబంధించింది మన దగ్గర బాగా వెళ్తుంది కదా సార్. ఒక క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎస్ మేడం. అంటే నేను ప్రతిదీ కూడాను నేను జీరో నాలెడ్జ్ అండి. నేను ప్రతిదీ జీరో నాలెడ్జ్, ప్రతిదీ వెస్టీజ్ లోకి వచ్చి నేర్చుకున్నదే. ఒక 4 గోడలు అంతే, ఇంకేమీ లేదు. 12/12 విత్ షాప్ లో కంటిన్యూగా నా లైఫ్ అంతా అయిపోయింది. వెస్టీజ్ వచ్చిన తర్వాత నాకు ఒక లీడర్ చెప్పింది ఏంటంటే నెలకి ఆల్మోస్ట్ ఒక 14 lakhs సంపాదించే వ్యక్తి చెప్తున్న మాటలు ఏంటంటే, నీకు ఒక 20 మంది కస్టమర్స్ ఉండాలి. నువ్వు ఇందులో నిలబడాలంటే నీకు 20 మంది కస్టమర్స్ ఉండాలి. నీ పర్సనల్ గా 20 members కస్టమర్స్, ఒక 20 మంది 100 PV కస్టమర్స్ మన అండర్ లో ఉండాలి. వీళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. సో మనం చిన్న వ్యాపారం చేయాలన్నా 20 మంది అంటే మనకి ఎంతండి, ఒక 60,000 బిజినెస్, 2,000 PV అంటే. చిన్న వ్యాపారం చేయాలన్నా మనము రోజుకి ఒక 3,000 4,000 అమ్మకపోతే మనకు అందులో ఎలా ప్రాఫిట్ వస్తుంది? సో వెస్టీజ్ లో కూడా మనం అదే ఆలోచించాలి. సో రిటైల్ హ్యాపీగా చేయొచ్చండి. మెడికల్ షాప్ అనే కాదు, ఎవరైనా సరే మన దగ్గర ఉన్న ప్రతి ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా మనం రిటైల్ చేయొచ్చు హ్యాపీగా. నేనైతే ఎక్కువగా కాల్షియం, ఫోలిక్ ఐరన్, గ్లూకోజమైన్, కొలాజన్, ఇన్విగో ప్రోటీన్, స్పిరులినా, ఈ 6 ప్రొడక్ట్స్ మీద చాలా ఫోకస్ చేస్తాను. ఈ 6 ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి. ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఇవాళ రేపు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది, అండ్ అలాగే విటమిన్స్ డెఫిషియన్సీ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు మేమేదో తినేస్తాం అనుకుంటారు, ఏమి తినట్లేదు, గడ్డే బయటన ఏమీ లేదు అందులో. ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి, ఒకసారి విటమిన్ D3 టెస్ట్ చేయించుకోండి, సరదాగా చేయించుకోండి, విటమిన్ D3 చేయించుకోండి, B12 చేయించుకోండి. ఈ 2 పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ 2 మనకు దొరికేది మనకి ఎక్కువగాను మన దగ్గర గ్లూకోజమైన్, కాల్షియం, స్పిరులినా, ఫోలిక్ ఐరన్, ఈ 3 ప్రతి ఒక్కళ్ళు తీసుకునే ప్రొడక్ట్స్. ఇదే నేను మా డాక్టర్ గారు రాస్తారు, మా డాక్టర్ గారు చెప్పాను.
సో అది మనం క్లారిటీగా చెప్పగలగాలి అంతే, ఇంకేం లేదు. నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నువ్వు క్లారిటీగా చెప్పాలి. నీకే అర్థం అవ్వలేదు నువ్వేం చెప్తావు? నాకు అది క్లారిటీ వచ్చిందనమాట. సో ఈజీగా మనం రిటైల్ చేయొచ్చు ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడాను. నేను కొంతమంది డెంటల్ డాక్టర్స్ ని కలిశాను నేను. ఓన్లీ పేస్టే. ఇప్పుడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుకింగ్ ఆయిల్ రాయమంటే అతను రాస్తాడు ఏంటండి? అతనికి ఏం పని? నేను ఎలా కనబడుతున్నాను నీకు అంటాడు. సో మనము ఎవరికి వెళ్ళి ఏం చెప్పాలో క్లారిటీగా ఉండాలండి. వెళ్ళగానే కొంతమంది టేప్ రికార్డ్ ఆన్ చేసేస్తారు. అది రాగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ నువ్వు రా పడుకో నీకు ఆపరేషన్ చేయాలంటే అతను పారిపోతాడు. బాబు ఇతర బాబు కడుపులో నొప్పి అని వెళ్తే ఆపరేషన్ అంటున్నాడు ఏంటి, అదంటాడు ఇదంటాడు అనేసి ఇంకోసారి ఆ డాక్టర్ మొహం కూడా చూడడు. సో ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏం నీడ్ కావాలి క్లారిటీ. ఇది ఎక్కడ దొరుకుతుంది? మీటింగ్. మళ్ళీ మీటింగే. నీకేం డౌట్ వచ్చిందంటే అప్లైన్ మీటింగ్, ఇంకేమీ లేదు. నువ్వు ఇందులో ముందుకు వెళ్ళాలంటే ఈ రెండే, ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా ఎందుకు పనిచేయవు. అప్లైన్ మీటింగ్ అంతే. కొనుక్కో కొనిపించుకో, వాడుకో వాడిపించుకో అంతే. సో అలాగా ఒక 4 డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఈజీగా తలా ఒక 20 పేషెంట్ నెలకి. ఒక 100 పీ చాలా ఎక్కువ అవసరం లేదు. దొరికాడు కదా అనేది మొత్తం రుద్దేసినా కూడా అతను మళ్ళీ రెండోసారి మన మాట వింటాడు. సో అలాగా ఎవరి దగ్గర ఏమి మనం ఇవ్వాలనేది ఒక క్లారిటీగా మనం వెళ్ళినట్టయితే నేనేది ఇదే చేస్తాను. సో అలాగే ఏంటంటే రాగానే ఆపరేషన్ చేయకుండా డాక్టర్ జనరల్గా ఏం చేస్తాడు? బాబు నీ నాలుగు చూపించు, నీ చెయ్యి చూపించు, నీ పల్స్ చూపించు, నీకు బీపీ చూస్తాను, డౌట్ వస్తే ఏదో 4 రక్త పరీక్షలు రాస్తాను. ఒక ప్రాసెస్ చేద్దాం ఫ్రెండ్స్, ఒక ప్రాసెస్ చేద్దాం. ఇది నాకు ముందు తెలియదు. నాకు ఎక్కడ తెలిసింది? మళ్ళీ మీటింగ్ లోనే మూటలు ఉన్నాయి. మీటింగ్ లోనే మాటలు వస్తే మాటల్లో మూటలు ఉన్నాయి, ఇంకేం లేదు. అసలు నేను మాట్లాడను. అసలు షాపులో నాకు ఎంత చిరాకంటే బిఫోర్ వెస్టీజ్ చెప్తున్నాను. పక్కన నా పక్క డాక్టరే ప్రిస్క్రిప్షన్ తెచ్చి మందులు అడుగుతారు కదండి ఎవరైనా సరే. అంటే కోపడకండి ఇలా చెప్తున్నానని. ఏమండి టాబ్లెట్స్ ఇచ్చారు బాగానే ఉంది, ఎలా వాడాలంటే, ఫీజు ఎవరికి ఇచ్చావు నువ్వు? డాక్టర్ గారు వెళ్ళాడు కదా, నువ్వు చెప్తాడు, నీకు చెప్పొచ్చు కదా. నేను అంటే అంత ఇదనమాట. అంటే వెస్టీజ్ అనేది ఒక పరిపూర్ణమైన జీవితం అని నాకు అర్థమైంది. అంటే వెస్టీజ్ లో వస్తే ఒక మనిషి ఎలాంటి వాడైనా సరే హెల్త్ పరంగా కానీ, ఆ మనిషి యాటిట్యూడ్ కానీ, ఆ మనిషి తాలూకా డిగ్నిఫైడ్ కానీ, ఒక అంటే ఒక పనికిరాని ఒక పిచ్చి రాయి కూడా ఒక రత్నం లాగా తయారు చేస్తుంది వెస్టీజ్ నరనరాలు పాతిపోయిందండి. సో ఎవరైతే అలా ఫీల్ అవుతారో వాళ్ళే ముందుకెళ్తారు. చేయొచ్చులే, చూద్దాంలే, చేద్దాంలే అంటే ఏమీ లేదు. సో అలాగా రాగానే ఆయన పడుకోబెట్టి ఆపరేషన్ చేయొద్దు ఫ్రెండ్స్. తెలుసుకోండి, ఎలాగైతే డాక్టర్ అన్ని చేస్తాడో, మందులు రాస్తాడు, చూస్తాడు, నరం పట్టుకుని చేయి పట్టుకుని చూస్తాడు, టెంపరేచర్ ఎడతాడు, అలాగే డౌట్ వస్తే 4 రక్త పరీక్షలు వాడేసి 4 రోజులు పోయాక రమ్మంటాడు. అప్పుడు బాబు నీకు ఇది పరిస్థితి ఎలాగైతే ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ చేస్తారు, తర్వాత డయాగ్నోస్ చేస్తారు, తర్వాత ఎలాగైతే అతను ట్రీట్మెంట్ చేస్తారో ఆ విధంగానే మనం రియల్ లైఫ్ లో కూడా వెస్టీజ్ లో కూడా ట్రీట్ చేస్తే మనం 100% సక్సెస్. ఏదో వింటున్నారు కదా అనేసి మొత్తం మనము చెప్పేసిన వాళ్ళకి అర్థం అవ్వదు. నెమ్మదిగా అందుకే కదా మన సిస్టమ్ 5%, 8%, 12%, 16%. తర్వాత ఏంటండి ఒకసారి చార్ట్ మళ్ళీ 16 తర్వాత ఏంటండి మన లెవెల్ ఒకసారి ఆల్మోస్ట్ 77 మెంబర్స్, 77, 5 టోటల్. ఎవరిదో లక్కీ నెంబర్ ఫ్రెండ్స్. ఒకసారి చార్ట్ రూపంలో 16% తర్వాత నెక్స్ట్ లెవెల్ చెప్పండి ఫ్రెండ్స్. 100%. వెరీ గుడ్. నేను చెప్పను, ఇక్కడ రాశారు ఎవరో ఒకళ్ళే రాశారు, 2. లీడర్స్ వద్దండి, లీడర్స్ వద్దు, కొత్త వాళ్ళు చెప్పండి. ఎవరు 100% బాబోయ్, సూపర్. పేరు చదవను. ఓకే లీడర్స్ వద్దండి ఫ్రెండ్స్. ప్రతిదీ ఏమి తెలియదండి. ప్రతి వ్యక్తికి ఈ రోజు ఎవరైనా పేర్లు తీసుకోండి, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ తీసుకోండి, అందరూ వచ్చినప్పుడు ఏమీ తెలియదండి. ఎవరో 20% అట, సూపరు. సో అప్లైన్ దగ్గర కూర్చుందామండి, ప్రతిదీ మనం తెలుసుకుందామండి. తెలుసుకుంటే చాలా ఈజీ అన్నమాట. ఎంత ఈజీ అంటే వెస్టీజ్ అసలు
వెస్టీజ్ సిస్టమ్ తెలుసుకుంటే విఐపి మనకు ప్రతి ట్రైనింగ్ ఉంటది. ఫస్ట్ మనకు అయ్యేదే ఇక్కడ సిఎన్టి వారానికి ఒకసారి కూర్చోవాల్సిందేనండి. వారానికి ఒకసారి కూర్చోవాల్సింది. ఎప్పటి వరకు కూర్చోవాలి? నా అండర్లో, నా టీంలో 100 మంది, నా మీటింగ్ లో 100 మంది కూర్చునేంత వరకు కూర్చోవాలి. వెరీ గుడ్ అండి. చాలా మంది గుడ్ ఆన్సర్ చాలా చక్కగా ఇచ్చారు. కొంతమంది కొంచెం ఆన్సర్ తేడాగా ఇచ్చారు. అప్లైన్ దగ్గర కూర్చుందామండి, మీటింగ్ లో కూర్చుందాము. సో సిస్టమ్ అండి, నేను ఒకటే చెప్తున్నాను, వెస్టీజ్ సిస్టమ్, వెస్టీజ్ మేనేజ్మెంట్, వెస్టీజ్ ప్రొడక్ట్ అండ్ వెస్టీజ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్. ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇలాంటి ప్లాను. అరే కిందోండి పైకి లేపితే ఏంటండి, ఎవడండి పైకి వెళ్తాడు? మనం ఎదగాలంటే మన కిందోండి పైకి లేపుతారండి ఎవరైనా? నేను షాప్ పెట్టినప్పుడు పట్టుమని ఒక 10 షాపులు కూడా, ఈరోజు 56 షాపులు అండి మా ఏరియాలో. అరే ఇక్కడ ఒక టిఫిన్ కొట్టోడు పెట్టాడు, చక్కగా అమ్మేస్తున్నాడు, పక్కనే రెండో రోజు ఇంకో టిఫిన్ కొట్టోడు, వీడు 20 రూపాయలు అట్టంటే అది 10 రూపాయలే. అంటే తొక్కుతున్నారండి ఇక్కడ బయట. వాడు అలా చేస్తేనే వాడు ఎదగలడు. బయట ప్రపంచం అది మాయ. ఒకటి అర్థం చేసుకోండి. ఏదో చేశామంటే చేశాము, ఇష్టం లేకపోయిందా అప్లైన్ టైం వేస్ట్ చేయొద్దు. అస్సలు మన టైం వేస్ట్ చేసుకోవద్దు, మన అప్లైన్ టైం వేస్ట్ చేయొద్దు. చెయ్యాలనే తపన, ఎదగాలని కోరిక, ఒక 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 మంచి స్టేటస్, ఒక మంచి గుర్తింపు కావాలనే ఒక తాపత్రయం ఎవరికైతే ఉన్నదో కూర్చోండి. అంతేగాని వేస్ట్ గా మన ఏదో వాళ్ళేదో చెప్తున్నారులే, వాళ్ళేదో చేస్తున్నారులే, తెల్లవారులు ఇస్తే ఏంటి మేడం మెడిటేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, కొత్త సాంగ్లు పెడుతున్నారు, ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. ఏదో గడియలు అంటారు కదా. సో అలాంటి టైంలో మనం అందరు కూడాను ఏదైతే ఒకటి అనుకుంటున్నామో ఆ టైం అలాంటిది అయ్యే టైం అన్నమాట. అందుకే మనం ఆ టైం ని సెలెక్ట్ చేసుకున్నాం. మన అప్లైనరు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక మంచి కోరుకునే వ్యక్తి ఉన్నారంటే నిస్వార్థంగా కావాలంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నదే మనకి ఇస్తారు, మన దగ్గర ఏం ఆశించరు. నిస్వార్థంగా ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు అంటే, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, నీ ఇంట్లో నీ తల్లి, చెల్లి, నీ పిల్లలు, మీ ఇంట్లో మీ వైఫ్, మీ హస్బెండ్, ఆఖరిగా దేవుడు. నాకు చాలా ఎన్నిసార్లు ఆ డైలాగ్ వింటానో, ఆఖరి దేవుడు అయినా సరే నీ కోసం ఆలోచించడు. కానీ అప్లైన్ అంతకన్నా ఎక్కువ. అప్లైన్ ని ఎవరైతే పట్టించుకోరో ఈ బిజినెస్ వదిలేయండి, అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో అప్లైన్ గొప్పతనం అలాంటిది అనమాట. సో సిస్టమ్ ని నేర్చుకుందాము, రిటైల్ చేద్దామండి. మేడం చెప్పారు కదా, రిటైల్ 100% చేయాలండి. రిటైల్ చేయలేదే మనం బిజినెస్ చేస్తున్నామండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన మీద ఊరకనే చేయట్లేదు, మనం బిజినెస్ చేస్తున్నాము. బిజినెస్ అంటే నార్మల్ బిజినెస్ కాదండి. 3,000 కోట్ల రొటేషన్ టర్న్ ఓవర్ చేసి బిజినెస్ చేస్తున్నామండి. ఏదో 100, 200, 1000 కాదండి, 3,000 కోట్ల టర్న్ ఓవర్ అండి. చిన్న పాన్ షాప్ పెట్టాలంటే 1,00,000, 2 లక్షలు కావాలండి. రూపాయి పెట్టుబడి లేదు, షాప్ లేదు, లైసెన్స్ లేదు, ఫర్నిచర్ లేదు, ప్రొడక్ట్ పెట్టడం లేదు, పెట్టుబడి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఆ ట్యాక్స్ లేదు, ఈ ట్యాక్స్ లేదు. అది పైన నా షాప్ లైసెన్స్, నా షాప్ కి గ్లోసిన్ బోర్డు పెట్టుకుంటేనే నేను ఓన్లీ ఆ బోర్డు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ సంవత్సరానికి 8,000 కడుతున్నాను. అలాగుంది బయట ప్రపంచం. సో ఇక్కడ ఏమీ లేదండి. జీరో ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ లేదు, జీరో నాలెడ్జ్. నీకు నాలెడ్జే వద్దు అసలు. ఎవరైతే సాగు సార్ చెప్తారు కదా, ఎవరైతే జీరో నాలెడ్జ్ తో వస్తారో వాళ్ళే సక్సెస్. ఇక్కడ నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటే 4 రోజులు పోతారు. నాకు ఏమీ తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో అది నేను చెయ్యాలి అని. ఇక్కడ నాలెడ్జ్ తో పని లేదు. నువ్వు తెలుగోడువా, నువ్వు తమిళోడువా, నువ్వు ఆళ్ళ ఈళ్ళ, గుంటోళ్ళ గుడ్డోళ్ళ, తెలుపా నలుపా సంబంధమే లేదు. ఏముండాలండి? కోరిక. ఎవరికైతే కోరిక ఉందో వాళ్ళు మన అప్లైన్ లాగా చక్కగా మనం కార్లో తిరగవచ్చు. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. చెప్పారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పారు కదా. ఏమన్నారు అందులో ఒక మాట, ఉదయాన్నే బాబు చాలా బాగా ప్లే చేశారు మేడం. లాస్ట్ టైం ఎప్పుడో విన్నాను ఒకసారి. విజువలైజేషన్ అంటే ఊహించుకోండి ఫ్రెండ్స్. మేడం గారు కార్ వీడియోలు చాలా ఉన్నాయి. లేడీస్ చాలా మంది ఉన్నారు. ఒకసారి ఊహించుకోండి లేడీస్.
పక్కన మ్యారీడ్ పర్సన్స్ అయితే హస్బెండ్ ని కూర్చోబెట్టుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకుని వెనకాతల ఇంకా ఎంతకాలం అండి బైకుల మీద ఎండలు చూడండి బయట ఎలాగున్నాయి బాబోయ్. ఒక్కసారి చక్కగా చల్లగా ఏసీ ఆన్ చేసుకొని కార్లు అలాగ మద్దిలపాలెము సిగ్నల్ దగ్గర ఆగితే చూడండి ఎలాగుంటది. కార్లు ఆగితే అదే బైక్ మీద ఆగితే సార్ ఊహించుకోండి విజువలైజేషన్ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఈ దసరా పండగకి కార్లో వెళ్తున్నాను. వెస్టీజ్ ఫండ్ ద్వారా కార్ ఫండ్ ద్వారా కార్లో వెళ్తున్నాం అంటే మన సొంత డబ్బులు కాదండి. మళ్ళీ వెస్టీజ్ కార్ ఫండ్ ద్వారా విజువలైజేషన్ చేయండి ఫ్రెండ్స్. పాస్ట్ ని ప్రెసెంట్ లో ఊహించండి. సారీ పాస్ట్ కాదు, ఫ్యూచర్ ని రాబోయే రోజుల్ని ప్రెసెంట్ లో ఊహించండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. ఎవరైతే జెంట్స్ ఉన్నారో మీ ఫ్యామిలీతో చక్కగా కార్లో కూర్చొని ఈ ఎండలో వెళ్తే ఎలా ఉంటుందండి. అదొకసారి ఊహించుకుంది విజువలైజేషన్ చేద్దాము. సిస్టమ్ ప్రతిదీ అది ఇది కాదు, మన అప్లై నేను చెప్తే చేద్దాం అంతే. సో ఫైనల్లీ ఏంటంటే రిటైల్ అనేది వెరీ 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 దీనికి రిటైల్ అనేది మన గౌతమ్ బాల్య గారే చెప్తారండి. దీనికి మెయిన్ జడ్ అంటే మెయిన్ ఇది ఫౌండేషన్ ఏంటంటే రిటైల్ అండి. రిటైల్ 100% చేయాలండి. మేడం గారు ₹1,00,000 చేసేవారు ఆ రోజుల్లోనే, స్టార్టింగ్ లోనే. రిటైల్ మన వ్యాపారం అండి, ఇది మన బిజినెస్. ఇది ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేనేమి ఇంట్లో చెప్తా ఉంటారు కదా చాలా మంది డైలాగులు, నేను ఇంట్లో గరిట తిప్పను స్టీరింగ్ తిప్పుతాను అంటే ఎలా తిప్పుతారు స్టీరింగ్ మీరు? గరిట అంటే ఇంట్లో అన్ని తెచ్చి పడేస్తాడు ఒక మనిషి ఉన్నాడు, తిప్పుతారు. ఇక్కడ స్టీరింగ్ తిప్పాలంటే మీరు బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయకుండా ఎలా స్టీరింగ్ తిప్పుతారు చెప్పండి. చెప్పడం ఈజీ అండి, కానీ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే రియల్ హీరోయిన్ లైఫ్ లో అండి. నాకైతే బయట అయితే నాకు ఏ ఆపర్చునిటీ నాకు ఇంతకన్నా బెస్ట్ అనిపించలేదు. నేనైతే ఆ రోజుల్లో నాకు మేడం చెప్పిన రోజులు నాకైతే ఉంది ఇంకో ఎలా ఉండేది, ఇంకా బిజినెస్ పెంచాలి, ఇంకో షాప్ పెట్టాలి, ఇంకొక ఏదైనా ఇంకో తీసుకోవాలి, లేదంటే హాస్పిటల్ ఎక్కడైనా డాక్టర్తో మాట్లాడి ఒక షాప్ ఇలా ఉండేది. కానీ దానికి పెట్టుబడి కావాలని ఆగిపోయేవాడిని. మళ్ళీ ఇంకో షాప్ పెట్టాలంటే మళ్ళీ 10 లక్షలు పెట్టాలి, మళ్ళీ ఇంకొక 2-3 మేపాలి, మళ్ళీ అక్కడ కరెంట్ బిల్, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఏదో ఉన్నదాంట్లో సర్దుకుందాం. సెకండ్ హ్యాండ్ కారు 80,000 70,000 అక్కడే మన ఆఫీస్ పైన ఉంది. మన రైతు బజార్ ఉంటుందండి నరసింహనగర్, ఇప్పటికీ ఉన్నట్టుంది కార్ షోరూమ్. ఈరోజు 18 లక్షల కారు అంటే విజువలైజేషన్ అండి. సో ఊహించుదాం, మనం ఏదైతే అనుకుంటే అది చేద్దాము. సో వెస్టీజ్ ని ఫైనల్ గా ఐ లవ్ వెస్టీజ్ ని ప్రేమిద్దాం. ప్రేమకు మించినది ఏమీ లేదు ఈ భూప్రపంచం మీద. ఎవరైనా సరే దాసోహమే ఉంది కదా, అందరు తెలుసు కదండి మన డైలాగు. 1 రోజు 2 రోజులు ట్రై చేద్దాం, మాది వారం లేదా నెల, ఇంకా ఫైనల్లీ పడాల్సిందే. ఎవరైనా సరే మనం అనుకుంటే పడాల్సిందే. అనుకోవాలా, అనుకోకుండా అది పడట్లేదు అంటే ఎలాగండి? అనుకోండి గట్టిగా, ఎలాంటి వాళ్ళైనా సరే పడాల్సిందే. అలాంటి ప్లాన్ ప్రజెంటేషన్ మన దగ్గర ఉందా లేదా? వాళ్ళు పడట్లేదంటే నీ దగ్గర లేదు, నీ దగ్గర సరుకు లేదు. నీ దగ్గర సరుకు ఉంటే 100% వాళ్ళకి ఏం కావాలో నీ దగ్గర వాళ్ళని కోరుకుంటే 100% వాళ్ళకి ఏం కావాలి? హెల్త్ కావాలా, వెల్త్ కావాలా, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా, అది గుర్తింపు కావాలా, కార్ కావాలా, లేదంటే హౌస్ కావాలా? ప్రతి మనిషికి ఏదో ఒకటి కావాలి. అది నీ దగ్గర ఉందా లేదా? పడాల్సిందే. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ సార్. చాలా చాలా సూపర్ గా ఉంది. ఇంకొక కొన్ని అప్డేట్స్ అండి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనకి బుధవారం మన మెయిన్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ లో 2 to 5 మనకి 1:6 బిజినెస్ ప్లాన్, అలాగే బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎలా చెప్పాలి అనేది ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతుంది. మీకు ఎనీ డౌట్స్, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఎనీ డౌట్స్, బుధవారం సిఎన్టీ కూడా ఇంకా కండక్ట్ చేస్తాము చాలా అద్భుతంగా. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చండి 2 to 5. సో అలాగే ఈ సండే చూసుకుంటే మా ఎస్ఎం గారు అద్భుతమైన సెషన్ ఇవ్వబోతున్నారు. ఏంటి అంటే షుగర్ కి సంబంధించి డెప్త్ నాలెడ్జ్ అండి. ఒకే ఒక టాపిక్ తీసుకుంటారు. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, దానికి నిర్మూలించాలి అంటే వెస్టేజ్ న్యూట్రిషన్ ఏమి యూజ్ చేయాలి, ఇన్సులిన్ వేసే వ్యక్తులకి కూడా మనం మంచి ప్రొడక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది సండే అద్భుతమైన ఇన్ఫర్మేషన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సండే సిఎన్టీకి కొత్త టీమ్ ని ప్రమోట్ చేయండి. సో అలాగే మరి కొత్త ఆఫర్ మనందరికీ తెలుసు కదండి, ఫాస్ట్ అట్ 8% 4 మెంబర్స్ ని.
మేడం 300 పీవీ 1:6 చేస్తే 300 పీవీతో అయిపోతుంది. ఇప్పుడు 4 మెంబర్స్ చేయించాలా? 4 మెంబర్స్ నే చేయించాలండి. 400 మెంబర్స్ ని కాదు, 4 మెంబర్స్ నే చేయించాలి. ఇప్పటి నుంచి 31st వరకు మనకి మంచి టైం ఉంది. నలుగురు వ్యక్తుల్ని మనం ఫాస్ట్ 8% చెయ్యాలి అంటే మినిమం డైలీ ఒక ఇద్దరిని కలిస్తే మీకు మినిమం ఒక 1 వీక్ లో అయిపోతుందండి. పెద్ద కష్టం కాదు. కానీ ఇది టాస్క్ గెలుచుకొని ఆ ట్రిప్ ఏదైతే వెళ్తామో చాలా హ్యాపీనెస్ ఉంటది. మీరు అనుకుంటే జరుగుతుంది. మనందరం కూడా కలిపి ఎవరికైతే మీకు ఎనీ డౌట్స్ ఉన్నాయో అప్లైనర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చేయండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఎప్పుడు కూడా ఇదే ప్లేస్ లో ఉండడం కాదు. కొంచెం మనం ప్లేస్ దాటి వెళ్తే మన మైండ్ బాగుంటుంది. చాలా మందికి ఒక రోల్ మోడల్ గా ఉంటాము. బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి మాత్రమే ఈ టాస్క్ అనేది మన గౌతమ్ బాలి గారు న్యూ పీపుల్ అట్రాక్ట్ చేయడానికి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం లేదండి, ఇప్పటి వరకు 1:6 మనం చేసాము. ఇప్పటి నుంచి కొత్త ఐడి వేసి కొత్త వాళ్ళతో నలుగురితో 1:6 చేయిస్తే సరిపోతుంది. అంతే. 300 పీవీ వాళ్ళకి ఓచర్ వస్తే సరిపోతుంది. ఇంక పెద్ద టాస్క్ ఏం లేదండి. సపోర్ట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మన బహదూర్ సార్ ఒక అద్భుతమైన మోటివేషన్ ఇచ్చారు. ఎందుకంటే మనం బిజినెస్ లో నిలబడడానికి ఖచ్చితంగా మన మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. నిజంగా ఇప్పుడు సార్ చెప్పింది నిజమేనండి. సమ్మరు ప్రతి ఒక్కరిని బండి మీద వెళ్ళే వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మైండ్ సెట్ అక్కడే స్టాప్ అయిపోయింది అనిపిస్తుంది. అంత ఎండలుగా ఉందండి. మా మిరాకిల్ రిజల్ట్ మనం అనుకుంటే జరుగుతుంది. పాజిటివ్ గానే అనుకోవాలండి, నెగిటివ్ థాట్స్ అయితే రాకూడదు. మరి ఈ రోజు సార్ సెషన్ మీద ఒక అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఎవరైనా మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడండి లీడర్స్. మీ అందరికీ మ్యూట్ ఆన్ అవుతుంది. ఒక 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లీడర్స్ మీరు మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు. మ్యూట్ ఆన్ కూడా ఆప్షన్ మీ దగ్గరే ఉంది. షరీఫా మేడం వెల్కమ్. ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. షరీఫా మేడం మార్నింగ్ సార్. వచ్చారా సార్? ఎస్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి బయటన. మేడం ఇప్పుడే చెప్పారు గట్టిగా. హలో, వాయిస్ వినిపించట్లేదు మేడం మేడం. మాట్లాడండి మేడం. సార్ ఫీడ్బ్యాక్ అయితే చాలా మంచిగా ఉంది. మోటివేషన్ అయితే ఉంది. కానీ అంటే నేను ఏం చెప్పాలి సార్, అంటే నేను కన్సిస్టెన్సీ లో లేను కదా సార్. కానీ ఈ మంత్ తో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా గ్రూప్ నా లీడర్స్ కి కూడా నేను కొంచెం మోటివేట్ చేస్తాను సార్. ఇవాళ నిన్న జూమ్ లో మీ మీటింగ్ అని నేను 3 మెంబర్స్ కి షేర్ చేశాను సార్. ఫస్ట్ ఒక మెంబర్ వచ్చి మళ్ళీ అటెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అదే సార్, ఈ మంత్ తోనే నేను కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడైతే వెస్టేజ్ లో ఐడి తీసుకున్నామో మనం సిఎన్సి లో ఉంటామండి ఎప్పుడు కూడా. సో అది మనం కంటిన్యూ చేస్తాం అంతే, అంతకుమించి ఏం లేదు. సిఎన్సి లో లేదు, ఉన్నది ఏం లేదు. మళ్ళీ స్టార్ట్ చేయండి అయితే మీరు. ఓకే సార్. సిఎన్సి లోనే మేడం చెప్పారు కదా, ఇప్పుడు ఆఫర్ చెప్పారు కదా, సిఎన్సి లోనే అంతా ఉంది. సిఎన్సి మీన్స్ నిరంతరం కదండి. నిరంతరం 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 ఏదైతే మనం చేస్తామో అదే ఐ మీన్ అదే మన రియల్ లైఫ్ లోకి వస్తుంది ఓకే అంతే, సార్. అంతకుమించి అది ఏదైనా సరే. 60 పీవీ కూడా ఉంది మన సిఎన్సి. అందరూ లీడర్స్ 60 పీవీ కూడా ఉంది, 100 పీవీ కూడా ఉంది. రెండు మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సెషన్ ఎవరికి నచ్చలేనట్టుంది, ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, నాకు అర్థమైపోయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి ఎవరు వచ్చారు మళ్ళీ? గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరండి? భవానీ గారు సార్. భవానీ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బతికించారు. ఎలా చేయాలో మనం బిజినెస్ లేడీస్ అని చెప్పారు సార్. అంతే సార్, Thank you సేమ్ అండి. టు సేమ్ ఇదే ఫాలో అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ సూపర్ అండి, సెక్షన్ ద్వారా సూపర్. మాకు అర్థమైంది ఏంటంటే మేము గరిట తిప్పడం ఒకటే కాదు, కార్ కూడా స్టీరింగ్ తిప్పుతాం సార్. ఓ సూపర్ అండి. చాలు, ఇది ఒక్కడ అర్థమైంది చాలండి మొత్తం సెషన్ కి. ఇంకేం అవసరం లేదు. సార్ ఫ్యామిలీ అంతా హ్యాపీ. వస్తున్నారా లేదా అడగండి సార్ మేడం ని. వస్తున్నాం మేడం సార్. మర్చిపోయాను, ట్రిప్ ట్రిప్ మేము మా టీమ్ తో సార్. అర్థమైపోతుంది. సూపర్ అండి బాబు, సూపర్. గుడ్ మార్నింగ్ సార్. ఆగ్రా వెళ్ళిపోదాం అందరూ. ఆగ్రా. ఆగ్రా. సరే, ఓకే సార్.
గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగుంది సార్, చాలా బాగా చెప్పారు. అయితే మనకి బయట అయితే ఎక్కడ ఎంత ఒక రోజంతా జాబ్ చేసినా 20,000 అలాగ ఇస్తారు, కానీ మన వెస్టేజ్ లో మనకి చాలా బెనిఫిట్స్ అన్ని బాగున్నాయి సార్. కాకపోతే మేము కూడా చేస్తాం సార్ మీరు చెప్పినట్టు. నాకు కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఇద్దరు తెలుసు సార్ కొత్తగూడెంలో, వాళ్ళకు కూడా నేను మోటివేషన్ చేస్తాను సార్. 1:6 చేస్తాను సార్ నేను కూడా. సెక్షన్ అయితే చాలా బాగుంది సార్. మీ 1:6 కాదు మేడం, ట్రిప్ కి వస్తున్నారా లేదా మీరు? ట్రిప్ చేస్తాను మేడం, అది కూడా కొత్త వాళ్ళని జాయిన్ చేసి చేపిస్తాను మేడం. అంటే మేడం ఏం రావట్లేదు చేయాలి మేడం? ట్రిప్ రావాలంటే ఏం చేయాలి మేడం? కొత్త వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళతోటి మనము 1:6 చేయించాలి సార్. అంతే, సూపర్. మీకు అర్థమైపోయింది అయితే. అర్థమైంది సార్, మీరు చెప్తే బాగానే అర్థమైంది సార్. సూపర్ అండి, సూపర్ అండి. థ్యాంక్ యూ చాలా సార్. బాగా చెప్పారు మేడం. మీ సార్ కొత్తగూడెంలో ఇస్తారేమో గానీ మేడం ని గుర్తుపెట్టుకోండి, బహదూర్ సార్, రాధా గారు, వల్లి మేడం అప్లైనర్, మీరు గుర్తుపెట్టుకోండి, ట్రిప్ లో మిస్ అవుతారేమో మళ్ళీ. రాసేసాను పేరు రాసేసాను పక్కన. తపాల రాధా రాసేసాను పేరు. ఇక్కడ మాత్రం ఎవరు 20,000 ఇవ్వరు మేడం. మీ ఊర్లో ఇస్తారేమో 20,000, కానీ నా షాప్ లోనే వర్క్ చేస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయికి ఇవ్వట్లేదు. దగ్గరగా ఒక 7-8 days నుంచి చేస్తుంది అమ్మాయి. మనది వెస్టేజ్ అంటే మనది చాలా వెస్టేజ్ ఫ్యామిలీ కూడా మనది మొత్తం ఒకటే సార్. నెక్స్ట్ ఏంటంటే నేను మీకు అదే సార్ మాట ఇస్తున్నాను, మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేనికి Thank you, madam. మాట్లాడుతున్నారు మీరు? మేడం మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఆవిడకి మాట ఇచ్చేస్తే ఆవిడ మిమ్మల్ని గెలిపించేస్తారు. ఓకేనా మేడం? ఇద్దరికి మాట ఇస్తున్నాను సార్, మా లక్ష్మి మేడం కి మాట ఇస్తున్నాను, మా సుమ మేడం కి మాట ఇస్తున్నాను, మీకు కూడా ఇస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్ సో మచ్. విష్ యూ హెల్త్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ Good మార్నింగ్. morning, వెరీ madam. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు సాయిసుధ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సూపర్ సెక్షన్ సార్, మోటివేషన్ అంటే ఇలాగే థ్యాంక్ ఉండాలి. యూ. థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం అయితే నాకు ఈ రోజు ఇష్టమైనవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. ఈ రోజు మార్నింగ్ లెగ్గానే నాకు ఇష్టమైన సాంగ్ వేశారు మేడం. రోజు ఆలకిస్తున్నాను ఆ సాంగ్, అయినా సరే ఈ రోజు ఆలకిస్తే ఏదో కొత్తగా అనిపిస్తుంది. అదొకటి మీరు మోటివేషన్ కూడా చేశారు అన్నారు కదా సార్, ఏంటంటే నెగిటివ్స్ వస్తాయి, నెగిటివ్ వస్తేనే మనం గెలిచినట్టు అనేసి. సార్ నా లైఫ్ లో కూడా అలాగే నెగిటివ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాతే నేను కొంచెం డౌన్ అయ్యాను, కానీ విజయ్ మేడం, లక్ష్మి మేడం చెప్పడం వల్ల నేను పాజిటివ్ గా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అయితే మటుకు నాకు రన్నింగ్ అవుతుంది సార్ నా బిజినెస్ అయితే మటుకు. నేనైతే మటుకు ట్రిప్ కి రావడానికి, అంటే ట్రిప్ కి వచ్చేస్తున్నట్టుగానే యూహించేసుకుంటున్నాను సార్. నేను నా వర్క్ అయితే నేను అలాగే చేసుకుంటున్నాను సార్. విజయ్ మేడం కి అయితే నేను అన్ని ఇన్ఫార్మ్ చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది కూడాను. నేనైతే మీరేంటి మేడం? మటుకు మీ లెవెల్ ఏంటి మేడం? పిన్ లెవెల్? బ్రాంజ్ సార్. మేడం బ్రాంజ్ అంటే మీరు మినిమం 3 తీసుకురావాలి ట్రిప్ కి, మీరు రావడం కాదు. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా సార్, మీ 3 లైన్లో 3 తీసుకురావాలి. తప్పకుండా సార్. అదే ఓకే సార్, మేడం. ఓకే, డిసెంబర్ కి ఆల్ ద అయితే బెస్ట్ మటుకు అండి. గాడ్ డిసెంబర్ బ్లెస్ యూ. 2వ తారీఖుకి నేను కార్ తీసుకుంటున్నాను. అలాగే 10 కి 1 lakh నా అకౌంట్ లో పడినట్టుగా ఊహించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే మా, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మా బీబీ అమ్మ వెరీ గుడ్ మార్నింగ్, మీ టర్న్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బది సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి అమ్మా. సెక్షన్ మరి తిరిగిలేదు సార్, సూపర్. థ్యాంక్ యూ. చాలా చాలా సూపర్ గా ఉంది. సరే, మీ బీబీ అమ్మతో ట్రిప్ లో మరి గేమ్స్ ఆడాలి యాక్టివ్ గా. మా బీబీఎం మామూలుగా ఉంటారు మరి. కబడ్డీ ఆడొద్దు, కబడ్డీ. కబడ్డీ అన్న ఏదన్నా ఆడేస్తాను సార్, నన్ను తీసుకొని వెళ్తే దేనికన్నా రెడీ. మీరు అందరూ ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ కంపెనీ ఇలాగే ట్రిప్ పెట్టిందండి. మేము అందరం పూరి వెళ్ళాం. అప్పుడు అందరం కలిసి కబడ్డీ ఆడాం అక్కడ. అవునా? బాగుంది, చాలా బాగుంటది. రిసార్ట్ బదిర్ సార్ ఉంటది మనకి. మీటింగ్. బదిర్ సార్ ఏ ఊరు తీసుకెళ్తున్నారట ఇప్పుడు?
అదే అదే ఇప్పుడు చెప్తారు, కంపెనీ వస్తుంది, రిలీజ్ చేస్తారు, అంటే ఆప్షన్స్ ఉంటాయి మనకి, 4-5 ఊర్లు తీసుకెళ్తారు, మనం అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పూరి అని, ఆగ్రా అని, గోవా అని, ఇలా బెంగళూరు అని, హైదరాబాద్ అని, ఇలాగా నేమ్స్ కండక్ట్ చేస్తారనమాట. మనకి ఏది ఇష్టమైతే, ఏ ఊరు చూడాలంటే, తాజ్ మహల్ చూడాలంటే మరి ఆగ్రా వెళ్ళాలి కదా. తాజ్ మహల్ చూసానులేండి నేను. మళ్ళీ ఇంకొకసారి చూసేస్తారు. అదే చెప్తున్నాం మీకు, మళ్ళీ ఓకే ఓకే మీటింగ్ లో మళ్ళీ 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 ప్రేమించాలంటున్నాం కదా వెస్టీజ్ ని, అలాగే మరి ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ చూడాలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. అయితే ట్రిప్ రెడీ అయిపోండి అయితే మీరు కూడా. ఏమో యూనివర్సిటీ కనెక్ట్ చేసి అల్లా 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 మనకి ఎన్సల్లా దువా పువ్వులు చెప్తే వచ్చేస్తాను. అయిపోయింది మేడం చెప్పారు కదా, మనకు అన్ని అప్లై అయినదే ఇక్కడ. బీబీఎం రావాలని దువా చేయండి అల్లా. తప్పకుండా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం 5 అయిపోయినట్టున్నారు కదా మేడం. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఖచ్చితంగా మరి కంప్లీట్ చేయండి టాస్క్, ఎవరు కూడా మరి నెగ్లెక్ట్ చేయొద్దు. సో మరి ఈ రోజు ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు ఒక్కసారి సార్కి మనందరం థ్యాంక్ యూ చెప్తామండి. రేపు మళ్ళీ మనం జూమ్ లో ఒక అద్భుతమైన లీడర్ తో మనం కలుద్దాం. మనకు ఒక హోంవర్క్ అయితే ఇచ్చాం కదండి, అది హోంవర్క్ ఏమి ఇచ్చామో చెప్పగలరా ఎవరైనా? ఈ మంత్ అంతా కూడా ఒక హోంవర్క్ ఇచ్చాం, ఎవరైనా మ్యూట్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు. మేడం ది సీక్రెట్ బుక్ చదవమని సార్ మేడం. అంతేనా? అదే ఇచ్చానా? ఇంకెవరైనా చెప్తారా అండి? మేడం చెప్పారు, సాయి సుధా గారు. సీక్రెట్ బుక్ చదవమన్నారు, చదవలేకున్నోళ్ళు ఈడే చూసి వినమని చెప్పారు మేడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది వింటున్నారు లీడర్స్? నేనైతే వింటున్నాను మేడం. సూపర్, వెరీ గుడ్. నాకు చదవడం రాదు. 5 చదవమని చెప్పారు. యూట్యూబ్ లో ఓకే, వెరీ సెర్చ్ గుడ్. చేసి చదువుతున్నాను మేడం. ఓకే అండి, వెరీ గుడ్, సూపర్ అండి. అందరూ కూడా ఈ మంత్ అంతా మన వర్క్ ఏంటి అంటే ది సీక్రెట్ బుక్. ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి మీరు వాయిస్ సీక్రెట్ బుక్ అంటే మొత్తం వస్తుంది బుక్స్. మీరు ఈ మంత్ అంతా ఏదో ఒక విషయాన్ని వింటూ 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 ఉంటే బుక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందులో ఎన్నో విషయాలు మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేస్తుందండి. చాలా వరకు మనలో మార్పు తేవడానికి బుక్ అనేది ఒక అద్భుతమైన రోల్. మరి ప్రతి ఒక్కరు కూడా చేయండి లీడర్స్. బిజినెస్ కోసమనే కాదు, నిజ జీవితంలో కూడా మనం సంతోషంగా ఏది అనుకున్నా జరగాలి, నెగిటివ్ అనేది అట్రాక్ట్ చేయకూడదు, పాజిటివ్ లోనే మనం వెళ్ళాలి అనుకుంటే ఒక మంచి బుక్ చదవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం అండి. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు మినిమం 20 minutes అయినా బుక్ వినడానికి ట్రై చేయండి. చదివే టైం మనకు లేదు కాబట్టి ఒక 20 minutes అయినా మీరు వినడానికి ట్రై చేయండి. చదవాలి అనుకునే వాళ్ళైతే హ్యాపీగా చదవండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ లీడర్స్. రేపు మళ్ళీ మనం జరగబోయే సెషన్ లో మనం కలుద్దాం. ఒక్కసారి సార్ అందరూ థ్యాంక్ యూ చెప్తే జూమ్ అనేది క్లోజ్ చేసేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. వెల్కమ్. Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ బద్రి సార్. వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ బాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. మరి క్లోజ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మనం జూమ్ లో కలుద్దామండి. పాజిటివ్ గా ప్రతిరోజు మంచిగా జరగాలని ఒక యూనివర్సిటీకి మనం థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.